సానా పెద్ద కథ సామి. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. 100 ఏళ్ల క్రితం ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. కానీ ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడపట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే నేను, ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు, మీ ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు, ఈ కడప జిల్లా బిడ్డ, పులివెందుల పులి. ఈ రోజు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి అని పేరు తలుచుకునే వాళ్ళు, గుండెల్లో పెట్టుకొని పూజించుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్రంలో. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. 5 ఏళ్లు మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ 5 ఏళ్లలో ఎంతమంది గుండెల్లో దేవుడై నిలిచిపోయారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు. ఈ రాష్ట్రంలో రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత చేయబోయే మొదటి సంతకం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో? ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. పులుపాలైపోతున్నాడు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెస్తే ఎంతమందికి జీవం పోసింది ఆరోగ్యశ్రీ, ఎంతమందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ. ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108. ఫీజు రీయింబర్స్మెంట్, ఎంతమంది బిడ్డలు, లక్షల మంది బిడ్డలు, పీజీలు, డాక్టర్లు, ఇంజనీర్లు డబ్బు పెట్టకుండా చదువుకున్న రోజులు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే ఏర్పాటు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుందన్న విషయాన్ని మనం చూస్తున్నాం. పావలా వడ్డీకే రుణాలు, ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా అమలు చేశాడు. పేదవాడికి ఆ పథకాలన్నీ అందేటట్టు చూసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అక్కల చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీరుకుతోంది. ఈ కన్నీటిని శాశ్వతంగా తుడిచినంత వరకు ఎన్ని త్యాగాలైనా నేను చేస్తానంటూ, ఎన్ని పోరాటాలైనా కాంగ్రెస్ పార్టీ చేస్తానంటూ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది. ప్రతి పేదవాడి ముఖంలో పూర్తి స్థాయిలో చిరునవ్వు చెందినంత వరకు ఎన్ని రకాలైన త్యాగాలైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎన్ని రకాలైన పోరాటాలైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. Today is Rajashekhar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసిండ్రో మనం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత 1 దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం. రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు. రాజశేఖర రెడ్డితో 20 సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లామరు, నీకు కష్టం వస్తే నేను నిలబడతాను రా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు. ఆల్మోస్ట్ నాన్నని నేను కలిసిన ఆఖరిసారి కావచ్చు. ఆ రోజు రాత్రి నాన్న మాట, పాప్స్ నా జీవితము జలయజ్ఞాని కోసమే దేవుడు పుట్టించాడేమో, జలయజ్ఞం నేను చెయ్యగలిగితే నా జీవితం, నా పర్పస్ నేను ఫుల్ఫిల్ చేసిన వాడిని అవుతాను. ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా, 108 ఇవన్నీ బోనస్, కానీ జలయజ్ఞం మాత్రం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు. నాన్న ఈజ్ అన్ ఎక్సెప్షనల్ డాడ్. ఈ ప్రపంచంలో
ఎన్నో ప్రేమలున్నాయి. అన్నిటికంటే గొప్పది ఒక తండ్రి తన కూతురు మీద చూపించే ప్రేమని నాన్న నాకు రుజువు చేశాడు. నాన్న నా మీద చూపిన ప్రేమ చాలా అసాధారణమైనది. ఆయన ప్రతి పలకరింపులో, ప్రతి మాటలో ప్రేమ కనిపించేది. ఎంత మందిలో ఉన్న కంపాప్స్ అని ఇలా చేయి చాపి నన్ను దగ్గరికి తీసుకొని కౌగలించుకునేవాడు. ప్రతిరోజు ఆ ప్రేమను ఆస్వాదించాను. ఐఎమ్ ఇండీడ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ హిస్ లవ్. నిజం చెప్పాలంటే నాన్న ప్రేమలో నేను దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూశాను.